ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 7-8 బాదం పప్పులు, ఒక 6 జీడిపప్పులు తీసుకున్నాను. ఇవి వేయించుకుంటున్నాను. చాలు, మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదు, పక్కన పెట్టు. ఇదే రవ్వలో ఇదే నెయ్యిలో నేను ఒక చిన్న కప్పుడు రవ్వ తీసుకున్నాను. అది కూడా వేయించేసుకుంటున్నాను. కొంచెం రంగు మారాలి రవ్వ. నెయ్యి వేడివేడిగా ఉంది కాబట్టి త్వరగా నెయ్యిపోతుంది. ఈ చిన్న కప్పుడు రవ్వకి నేను 1:3 లెక్కన నీళ్ళు ఇక్కడ మరగబెట్టుకుంటున్నాను. ఈ వేగంగానే ఆ నీళ్ళు ఇందులో పోసేసి రవ్వ ఉడకబెట్టేసి, రవ్వ కూడా లైట్గా కలర్ మారింది, నీళ్ళు కూడా మరిగి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను వేడి నీళ్ళు ఇందులో పోసేసుకుంటాను. రవ్వలో తొందరగానే ఉడికిపోతుంది. మరిగిన నీళ్ళు వేగిన రవ్వ కదా, తొందరగా ఉడికిపోతుంది. ఉడకంగానే దీనిలో నేను 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు, పెంచుకోవచ్చు, కాస్త తగ్గించుకోవచ్చు. ఇది గోధుమ రవ్వతో చేస్తే బెల్లంతో చేసినా బాగుంటుంది. ఇది కూడా ఉడికిపోయింది చక్కగా. దీనిలో ఇప్పుడు నేను పంచదార కూడా వేసేసాను. నేను 1:1 తీసుకున్నా పంచదార. ఈ పంచదార కరిగి మళ్ళీ అది కాస్త పలచగా అవుతుంది. మళ్ళీ దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుంటాను. ఈ ప్రసాదానికి కాస్త నెయ్యి పడుతుందండి, వేస్తేనే ఎక్కువ బాగుంటుంది కూడా. నేను ఇంత నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి తీసుకొని అది కరిగిపోతూనే ఉంటుంది పక్కన. ఇప్పుడు నేను దీనిలో కాస్త ఇలాచీ వేస్తున్నాను. కొంచెం 2 ఏలక్కాయలు కాస్త దంచేసుకొని ఇందులో వేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసేస్తాను. అయిపోయింది ఇంకా ప్రసాదం. నెయ్యి ఇంకా తినేవాళ్ళు ఉంటే ఇంకా వేసుకున్నా బాగానే ఉంటుంది. నాకు ఇది సరిపోతుంది. మేము తినే నెయ్యికి ఇది సరిపోతుంది.